చాలండి. మూడవది ఎలాగ వినాలయ్యా అంటే విశ్వాసముతో వినాల. ఇది నా మాటలేం గాదు. నేను రాసిందేం గాదు. అసలు దీన్ని రాసిందాన్ని చదవటానికే చేతగానటువంటి నత్తివాడిని నేను. నావేం గాదు. దేవుని మాటలివి. కొంతమంది కామెంట్ చేస్తా ఉంటారు, "అన్న మీరు మాట్లాడేటప్పుడు నత్తొస్తదా" అని. మీరు అంటాం కదా, నేనే చెబుతున్నా నత్తోడినని. దేవుని దగ్గర మొరపెట్టుకున్న, ప్రభువా నాకసలు మాట్లాడటమే చేత కాదయ్యా, నేను చేతగాని వాడిని. దైవజనుడైన మోషే కూడా అదే అన్నాడు, నాకు అలాంటిని చూసి అలాంటి వరుసలో నాలాంటి వాడిని కూడా పెట్టావా ప్రభు అని ఆయన పాదాలను ఎంత కన్నీటితో కడిగినా తక్కువే అనిపిస్తుంది. దైవజనుడు భక్త్ సింగ్ గారు కూడా అదే అన్నాడు, అయ్యా నేను నత్తివాడిని, నా వల్ల కాదు. నేను దేవుని కృపను బట్టి, నీ కృపను బట్టి చదువుకున్న, బాగా సంపాదించి జోయల్ లాంటి వాళ్ళని, రత్నాకర్ లాంటి వాళ్ళని, సుమనన్న లాంటి వాళ్ళని, బాగా ఇలాంటి వాళ్ళని తయారు చేసి సేవకి సిద్ధపరుస్తానంటే నాకు వాళ్ళతో పాటు నువ్వు కావాలి ముఖ్యమని ఆయన్ని కోరుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎలాగ వినాలయ్యా అంటే దేవుని మాట విశ్వాసంతో. విశ్వాసంతో ఎలా వింటున్నాం? ఓ మాట చూడండి, ఇది నా వాక్యమేం కాదండి. తెస్సలోనికలకు రాసిన పత్రిక నా వాక్యం కాదు, ఏ సేవకుడు వాక్యం